పెళ్లి రోజు చేసుకున్నందుకు హర్ష ఒప్పుకుంటాడు. రమాదేవి సంతోషంతో పొద్దున్న లేవగానే అందరినీ హాల్లోకి పిలుస్తుంది. ఇక ఒక గుడ్ న్యూస్, ఆ గుడ్ న్యూస్ ఏంటో మీరు గెచ్చేయగలరా అని చెప్పేసి రమాదేవి అందరికీ చెప్తుంది. అప్పుడు రమాదేవి మాటలకు వెంటనే రోజా, "హా, ఆ 45% ఎవరి పేరు మీద ఉందో అత్తయ్యకి తెలిసినట్టుందని" మరొకరు గుణతో చామంతి పెళ్లి చేయడానికి నిజం చెప్పడానికి అత్తయ్య మనసులో అనుకున్నట్టుగా నిషా మరోవైపు సిఓ పోస్టు నాకే ఇస్తుంది, అందుకే కావచ్చు అమ్మ అనౌన్స్ చేసేదని అరుణ్ మరోవైపు చామంతి ప్రేమ్ ఒకరికొకరు ఏంటి అని చెప్పేసి సైగ చేసుకుంటారు. ఇలా అందరూ ఎవరి మనసులో వాళ్ళకు నచ్చినట్టుగా ఊహల్లో తేలిపోతారు. ఏంటి గెచ్చేయలేదా ఏంటి? సరే మీరు గెచ్చేయకపోయినా సరే నేను చెప్తాను విను. ఇక మాది మ్యారేజ్ డే, దానికి ఎప్పుడో కాదు రేపే. ఇప్పుడు అది మేము మళ్ళీ తిరిగి పెళ్లి రోజు ఎలా జరుపుకుంటామో అలాగే జరుపుకోబోతున్నాం అనే విధంగా అనేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటత్తయ్య ముసలోళ్ళకి దసరేఖ అన్నట్టు మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవడమా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అయినా మా పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నావు? మర్చిపోయినట్టున్నావు కదా రోజా, కాస్త లిమిట్ ఉండు నీ మాట. అయ్యో అలా తప్పుగా అర్థం చేసుకోకండి అత్తయ్య గారు, మళ్ళీ పెళ్ళి అని చెప్పేసి మీరంటే దాన్ని బట్టి నేనంటున్నా అంతే అని చెప్పేసి అంటారు. అత్తయ్య దాని గురించి పట్టించుకోకండి, ఇక మీరు అనుకున్నట్టు ఈ పెళ్లి రోజు హడావిడి చాలా గ్రాండ్గా ఉండాలి అని నిషా అంటుంది. సరే హర్ష, పెళ్ళికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అన్నయ్య చూసుకుంటాడు. సరే చెల్లమ్మ, నువ్వు ఆర్డర్ వేసిన తర్వాత నేను చూసుకోలేనా అని అంటుండగా ఈలోపు వెంటనే జగదీష్ మనసులో ఎలాగైనా దీక్ష విషయం కూడా ఇలాగే మాట్లాడితే సరిపోతుంది కదా, ఎన్ని రోజులు నా కూతురు గురించి ఆలోచిస్తూ చాలా పెండింగ్ అవుతుంది అని చెప్పేసి మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు అన్ని కావాల్సిన ఏర్పాట్లు చామంతిని ఇక చెప్తుంది. అప్పుడు చంద్రిక కూడా చాలా ఎమోషన్ అయిపోయి బాధపడుతూ ఉంటుంది. ఏంటత్త అలా బాధపడుతున్నావు అని చామంతి అడుగుతుంది. అబ్బాయి ఏం లేదు అని చెప్పేసి అవాయిడ్ అయిపోతుంది. అసలు అత్తయ్య ఎందుకు ఎమోషన్ అయిపోతుంది? ఒక్కొక్కసారి ఏదో చెప్పలేని బాధ ఉంటుంది, బట్ ఎందుకు చెప్పదు అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు ఇంట్లో పెద్ద డెకరేషన్ చేస్తుండగా చామంతికి హెల్ప్ చేయడానికి అని చెప్పేసి ప్రేమ్ వస్తాడు. వద్దులే బాబు, ఆ హెల్ప్ వద్దు, నాకు ఏదొద్దు, నేను చేసుకుంటాను, మీరు వెళ్ళి పడుకోండి అని ఈ విధంగా అంటుండగా, లేదు చామ్, నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను, అందుకే నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. బాబు ప్లీజ్ బాబు, దయచేసి మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తారు. లేదు శ్యామ్, నువ్వు ఒక్కదాన్ని కష్టపడుతుంటే నేను హ్యాపీగా ఎలా పడుకుంటాను అని ఈ విధంగా అంటుండగా ఇక అలా పూలను తీస్తుండగా ఒక్కసారిగా స్లిప్ అయి ఇక ప్రేమ్ ఊళ్ళో పడిపోతుంది. ఈలోపు నిషా అటువైపుగా వెళ్తుండగా బిలా చూసి షాక్లో ఉండిపోతుంది. ఇక అలా ఒకరికొకరి కళ్ళల్లో ప్రేమగా లీలమైపోతుంది. నాన్సెన్స్, ఈ చామంతి చేయబట్టి అసలు ఎలా ప్రేమ్ నావాడు కూడా కావట్లేదు, నన్ను అందుకు అవాయిడ్ చేస్తున్నాడు, దీన్ని ఎలాగైనా సరే శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి పంపిస్తేనే నా లైన్ క్లియర్ అవుతుందని చెప్పేసి ఇక నిషా అనుకుంటుంది. ఈలోపు వెంటనే అలా బయట కూర్చున్న రమాదేవి గెస్టులందరినీ ఇన్వైట్ చేయడానికి ఫోన్లు చేస్తూ ఉంటుంది. ఆంటీ ఏంటి నిషా, నీతో మాట్లాడాలి. చెప్పు. ఏం లేదు, ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే చాలా ఇరిటేట్ అవుతుంది. ఎవరి గురించి? ఇంకెవరు, ఆ చామంతి గురించి. ఆ చామంతి రోజు రోజుకి రెచ్చిపోతుంది, ప్రేమకి దగ్గర అవుతుంది. నాకు అందుకే భయం వేస్తుంది ఆంటీ. ఏంటి, ఆఫ్టర్ ఆల్ పని మనిషి, అలా ఇలా నువ్వు అర్థం చేసుకుంటావు? లేదండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ నాకు కంపరంగా అనిపిస్తుంది, అందుకే ఒక పని చేయాలనా ఏంటి? ఏం లేదు, ఎలాగో మీ పెళ్లి రోజు కదా, ఇక త్రిపాఠి అంకుల్ని గుణాన్ని పిలిపించి ఇక్కడే ఎంగేజ్మెంటు మాట్లాడుకొని వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ చేస్తే సరిపోతుంది కదా. గుడ్ ఐడియా, వెంటనే గుణకి ఫోన్ చేసి రమ్మని చెప్పు, రేపు ఫంక్షన్ కూడా అటెండ్ అయినట్టుంటుంది, ఇక్కడ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోతుంది. సరే అండి. ఇక వెంటనే గుణకు ఫోన్ చేస్తుంది నిషా. ఏంటి నిషా అంటుండగా, ఏం లేదు, రేపు ఆంటీ వాళ్ళది పెళ్లి రోజు, మళ్ళీ ఒకటి చామంతికి నీకు ఎంగేజ్మెంట్ కూడా ఇక్కడ ఫిక్స్ చేసాం. అవునా, ఇంత స్పాట్? అవును, అందుకనే నువ్వు అంకుల్ రేపు పొద్దున్నే ఖచ్చితంగా రాండి, ఇక్కడ ఎంగేజ్మెంట్తో పాటు వాళ్ళ పెళ్లి రోజు కూడా చూస్తూ
చామంతిని ఇక నీ గుప్పెట్లో పెట్టుకుంటూ అన్న తర్వాత సరే అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఈలోపు గుణ అనుకుంటాడు, ఒసే చామంతి, నా కాలు కింద చెప్పులాగా మారిపోతున్నావే, నేను ఎలా టార్చర్ పడతాను చూడే అని విధంగా అనుకుంటాడు. అందరూ పెళ్ళికి రెడీ అవుతూ సంతోషంలో అందరూ మేకప్ అవుతూ ఈలోపు హర్ష మరోవైపు రమాదేవి చాలా పెళ్లి కూతురులాగా రెడీ అవుతూ ఉంటారు. అలా ఇంట్లో అందరూ గెస్టులు వస్తూ ఉంటారు. ఇక మరోవైపు చంద్రిక వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. అత్త, ఇక వంటగదిలో వంట అంతా నేను చేస్తాను కానీ నువ్వు వెళ్ళి కాస్త రెడీ రా అత్త, వద్దులే అమ్మా అని అంటుండగా ఈలోపు హర్ష ఇక చంద్రిక దగ్గరికి వస్తాడు. ఈలోపు వెంటనే అత్త, నేను బయట వచ్చిన గెస్టులకి కూల్ డ్రింక్స్ ఇస్తాను, సరే అమ్మా నువ్వు వెళ్ళి కూడా రెడీ కా, సరే అత్త అని చెప్పేసి వెళ్తుంది. ఈలోపు హర్ష ఒక బాక్స్ తీసుకొని ఇక చంద్రిక దగ్గరికి వస్తాడు. ఏంటి బాబు, ఏదైనా మాట్లాడనా? లేదు చంద్రిక, ఇదిగో ఈ బాక్సులో ఉన్న నక్లీస్ నీకే. ఏంటి బాబు, ఇంత నాకెందుకు? వద్దులే బాబు, ఎవరైనా చూస్తే గొడవ అవుతుంది. లేదు, నీకే తీసుకొచ్చాను, ఈ నక్లీస్ వేసుకో అని అంటుండగా నేనా, ఈ నక్లీసా? వద్దు అని చెప్పేసి తడబడుతూ ఉంటుంది. అదే సమయానికి రమాదేవి కిందికి వస్తుంది. హర్ష చంద్రికతో మాటలన్నీ వింటూ అసలు ఎలా నా వశం చేసుకోనో అర్థం కావట్లేదు ఈ చంద్రిక చేయబట్టి అని విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఇక అలా ఇబ్బందితో కూడా నక్లెస్ హర్ష దగ్గర నుంచి చంద్రిక తీసుకుంటుంది. అలా చంద్రిక తీసుకున్న తర్వాత వెంటనే హర్ష ఇక నువ్వు కూడా రెడీ కా అని చెప్పేసి అంటాడు. అప్పుడు పెళ్ళికి రెడీ అని చెప్పేసి రెడీ అవుతుంది కదా. ఈలోపు రామాదేవికి చంద్రిక కాఫీ తీసుకొనిరా రూమ్కి అని చెప్పేసి పిలుస్తుంది. అమ్మ వస్తున్నాను. సరే బాబు, అమ్మకి కాఫీ తీసుకెళ్తా అని చెప్పేసి కాఫీ తీసుకొని వెళ్తుంది. ఏంటి చంద్రిక, ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది అని అంటుండగా ఒకసారిగా మాట విని షాక్ అయిపోతుంది. అబ్బే ఏం లేదమ్మా. ఏంటి నా దగ్గర దాచిపెడుతున్నావా? ఏంటి, ఏం గిఫ్ట్ అని అంటుండగా అది నక్లీస్. ఓహో, నీ పెళ్లి రోజుకి నాకు కనీసం గిఫ్ట్ ఇవ్వకుండా నీకు మాత్రం గిఫ్ట్ ఇచ్చాడా అని చెప్పేసి అంటుండగా అయినా నీ బుద్ధేంటో నీవేంటో నాకు తెలియదు అనుకుంటున్నావా అని కోపంగా అంటుండగా ఒక్కసారిగా చంద్రిక కళ్ళెర్ర చేస్తుంది. ఇక అలా కళ్ళెర్ర చేసి చెప్పాను కదా, ఎట్టి పరిస్థితిలో నన్ను ఏమన్నా పర్లేదు కానీ హర్షనైతే ఏదన్నంటే చూస్తూ ఊరుకోను అని చెప్పేసి ఇక రమాదేవికి ఒక్కసారిగా చంద్రిక అవతారం చూపిస్తుంది. కాస్త కూలైపోతుంది రమాదేవి. అంటే పొరపాటుగా ఆలోచించకు చంద్రిక, నేను నా మనసులో మాట చెప్తున్నాను. అయినా నీ మనసులో మాట చెప్పినా నేను వేసిన భిక్ష మాత్రమే నీ తాలిబొట్టు అని కోపంగానే వెళ్ళిపోతుంది. ఈలోపు ఇక గుణ త్రిపాఠి వచ్చేసరికి ఒక్కసారిగా చామంతి చూసి చీదర కొట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే ఇక గుణను లోపలి తీసుకెళ్తుంది. ఈలోపు నిషా లోపలి తీసుకెళ్ళిన తర్వాత ఇక అందరికీ పరిచయం చేసి కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళ ఇక పెళ్లి రోజు కార్యక్రమం జరుగుతూ గెస్టులు అందరూ వస్తూ ఉంటారు. ఇక్కడ ఒకటి అనౌన్స్ చేయబోతున్నాను, మాతో పాటుగా ఇంకొకటి కార్యక్రమం జరగబోతుంది అని చెప్పేసి ఇక్కడ నిషా అనౌన్స్ చేస్తూ ఉంటుంది. అదేంటో కాదు, చామంతి గుణ ఎంగేజ్మెంట్ అనేసరికి ఒక్కసారి ప్రేమ్ ఇంట్లో వాళ్ళందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి ప్రేమ్ ఎలా అడ్డుకుంటాడో, ఎలా సమాధానం చెప్పబోతున్నాడో రివ్యూలో తెలుసుకుందాం. మిస్ కాకుండా లైక్ కొట్టండి.